హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను శనగపప్పు ఇంకా వంకాయ కాంబినేషన్లో శనగపప్పు వంకాయ మసాలా రెసిపీ చూపిస్తానండి. నైస్ కాంబినేషన్ విత్ చపాతీ అండ్ రైస్ ఆల్సో. సో ఒక కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో ఒక టీ గ్లాస్ అంతా చనాదాలు తీసుకున్నాను. శనగపప్పు దాన్ని ప్రాపర్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. ఇది అట్లీస్ట్ 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మీరు కుక్ చేసుకోవాలి. ఈ పప్పు అనేది కొద్దిగా మెత్తగా అవ్వాలి, మరి స్మాష్ అవ్వకుండా. సో మీన్ వైల్ ఇక్కడ నేను పావు వంకాయలు తీసుకున్నానండి. ఈ పైన పార్ట్ నేను తీసేసి అన్నీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను, ఎందుకంటే తొందరగా నల్లగా అవుతాయి. నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను, మీరు స్మాల్ పీసెస్ కింద కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్, మిర్చి ఇంకా కరివేపాకు తీసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా మసాలా అన్నాను కాబట్టి మసాలా వేయాలి కదా. సో దాల్చిన చెక్క, ఇలాచీ ఇంకా లవంగా ఉన్నాయి. ఆనియన్ ఒకటి వేసుకోండి. సో ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకుంటున్నానండి. ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి 2. ఇది వేగాక మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకొని సాటే చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అప్పటికప్పుడు చేశాను. ఫ్రెష్ది వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి. దాంట్లో ఒక 3 టీ స్పూన్స్ రాక్ సాల్ట్ వేసాను. వంకాయలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం పప్పు వేసుకుందాం. మోస్ట్లీ వంకాయలు కుక్ అయి ఉండాలి. కొద్దిగా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు పసుపు మనం ఆల్రెడీ పప్పులో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ కారం వేస్తున్నానండి. ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం వేసాను. అగైన్ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మంచిగా మిక్సప్ చేసుకుందాం. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ దాల్. వాటర్తోనే వేసేయండి. వాటర్ పడేయకుండా ఆ వాటర్తోనే దాల్ అనేది యాడ్ చేయాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ వాటర్లో. పప్పు అనేది పూర్తిగా స్మాష్ అవ్వకుండా చూసుకోండి. కొద్దిగా బద్దలాగే ఉండాలి, ఎందుకంటే తర్వాత మనం ఇక్కడ కుక్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా పప్పులాగే ఉండాలి. సో ఇప్పుడు అంతా వేసేసి ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మోర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు కుక్ చేసుకుందాం. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. మనం ఇందాక చూపించిన స్పైసెస్ నేను క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. కొద్దిగా కచ్చాపచ్చా దంచి వేసుకోండి. ఇక్కడ కస్తూరి మేతి ఒక స్పూన్ వరకు ఇలా క్రష్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో ఒకసారి చూసుకొని, సరిపోతే మోర్ యాడ్ చేసుకోండి. సో నాకు కొద్దిగా సాల్ట్ అనేది పడుతుంది.
కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లీ కొత్తిమీర వేసుకొని కాసేపు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. సో ఆర్ కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు దీని కాంబినేషన్లో మజ్జిగ చారు చూపిస్తానండి. ఇక్కడ ఫ్రెష్ పెరుగు ఉంది, దాన్ని కొద్దిగా విస్కర్తో బీట్ చేసుకుంటున్నాను. పెరుగు యూస్ చేసే ముందు ఫస్ట్ విస్క్ చేసుకోండి, అప్పుడే మీకు పెరుగు అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ ఇంకా మిర్చి వేసుకున్నానండి. చాలా స్లైస్ చిన్నగా చేసి వేసుకోండి. ఈ 2 స్లైస్ చేసి వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకోండి ఈ ప్లేస్లోనే. ఇక్కడ అన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాం. సాల్ట్ సరిపోతే ఇక్కడ ఒకసారి చూసుకోండి. పెరుగు థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, ఒక టీ గ్లాస్ వాటర్. ఇక్కడ తాలింపు వేసుకొని దీంట్లో వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో ఒక తాలింపు వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోండి. మీరు సపరేట్గా పెరుగుని కుక్ చేసే అవసరం లేదు. కొంతమంది తాలింపులోనే కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి తాలింపు వేసుకొని దీంట్లో వేస్తారు. కానీ ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తం మిక్స్ చేసుకొని నా రైతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ కూడా మనం పెట్టుకుందాం. మజ్జిగ చారుతోని చనా దాల్ వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పక ఈ కాంబినేషన్ మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా సంధ్యాస్ కిచెన్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.